రేపటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతా రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేశారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో డిస్ప్లేలు ఉండనున్నాయి. ఇక సమ్మిట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. 2047 లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సో ప్రజెంట్ మనం ఈ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా స్టాల్స్ ని ఏర్పాటు చేసినటువంటి ఏరియాలో ఉన్నాము. చూడొచ్చు, మొదటిగా మూసీకి సంబంధించి మూసీని పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో సో దాన్ని వివరించేటువంటి విధంగా ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. సో మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్, సో మూసీకి సంబంధించి ఇతర దేశాల్లో ఇప్పటి వరకు వారు ఎక్కడెక్కడ విజిట్ చేశారు, సో ఎట్లా ఉండబోతుంది మూసీకి సంబంధించి సో అనేది ఇక్కడ ఉండనుంది. సో మూసీకి సంబంధించి ఒకసారి మనం లోపల గనక చూడొచ్చు. సో మూసీకి సంబంధించి పునరుద్ధరణ జరిగితే ఎట్లా ఉండబోతుంది అనేది ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి విధంగా పూర్తిగా ఎల్ఈడి ఉంటుంది. సో ఎల్ఈడి ద్వారా ఇక్కడ అంతా కూడా వివరిస్తారు. సో ఇక్కడ వివరించిన తర్వాత మళ్ళీ లోపల ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అటు ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి కానీ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ అన్ని ఉంటాయి. సో ఇదంతా కూడా మూసీని ఎట్లా పునరుద్ధరణ చేస్తున్నాము, మూసీని ఎలా అభివృద్ధి చేస్తాము, సో చాలా వరకు హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయి ఆ పరివాహక ప్రాంతాల ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా ఇక్కడ వివరిస్తారు. ఇక మరోవైపు రాజేంద్ర నగర్ ఏరియా ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఉంది. ఇక రివర్ రిజర్వేషన్ తర్వాత ఎట్లా ఉండబోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చేయనున్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎట్లా సైడ్ కి ఆ రోడ్స్ ఎట్లా ఉంటాయి, సో ఇట్లాంటి విజువల్స్ అన్ని కూడా ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ స్టాల్ మొత్తం కూడా మూసీకి సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటి వరకు చూసాం మనం, మూసీ అంతా కూడా కలుషితం అవుతుంది కాబట్టి సో దాన్ని పునరుద్ధరణ చేయాలి. ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చారు కాబట్టి అట్లాంటివన్నీ కూడా ఈ స్టాల్ కి సంబంధించి వివరిస్తారు. తర్వాత తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్, అంటే మనం చూడొచ్చు పూర్తిగా కూడా వేస్ట్ టు ఎనర్జీ, తర్వాత ఈవీకి సంబంధించి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అక్కడ అది ఏర్పాటు చేశారు. తెలంగాణ మీన్స్ నెట్ జీరో అని, అంటే ఫ్యూచర్ లో భాగంగా అది ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్కి సంబంధించి కూడా, అంటే తెలంగాణ పోలీస్ చేపట్టబోయేటువంటి విషయాలతో పాటు ఇంకా చాలా స్టాల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు.